అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాఠశాలకు సంబంధించినటువంటి 3 ఫొటోస్, స్కూల్ ఎంట్రన్స్, స్కూల్ బిల్డింగ్ వ్యూ మరియు స్కూల్ ప్లేగ్రౌండ్ వ్యూకి సంబంధించినటువంటి ఫొటోస్ను ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మొదట డిపార్ట్మెంట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పాఠశాల యొక్క లాగిన్ అనగా యూజర్ ఐడి, యూడైస్ కోడ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మొదటి టైల్ స్కూల్ సంబంధించినటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో చివరన ఉన్నటువంటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ఇప్పటికీ ఇది 2 టైల్స్ రూపంలో ఉంది. ఏ టైల్ను సెలెక్ట్ చేసుకున్నా కూడా అవుతుంది. నేను మొదట స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను క్లిక్ చేస్తాను. ఇందులో స్క్రోల్ చేయంగా చివరన అప్లోడ్ స్కూల్స్ ఫొటోస్ అనబడేటటువంటి టైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్కూల్ ఎంట్రన్స్, స్కూల్ బిల్డింగ్ వ్యూ మరియు స్కూల్ ప్లేగ్రౌండ్ వ్యూకి సంబంధించినటువంటి ఫొటోస్ను అప్లోడ్ చేయాలి. మీరు గ్యాలరీలో తీసి ముందుగా పెట్టుకున్నా సరే, లేదు లైవ్ ఫోటో ఇచ్చినా సరే, 2 ఆప్షన్లలో ఇది వర్క్ అవుతుంది. మొదట స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఫోటోను క్లిక్ చేస్తాను. కెమెరా కానీ గ్యాలరీ కానీ ఆప్షన్ ఇస్తుంది. నేను ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ చేసి పెట్టి ఉన్నాను. స్కూల్ ఎంట్రన్స్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ వ్యూ, స్కూల్ ప్లేగ్రౌండ్ వ్యూ. ఈ 3 ఫొటోస్ను అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ కూడా చేసుకునేటటువంటి సదుపాయం ఉంది. ఈ 3 కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంది. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఖచ్చితంగా ప్రతి ఫోటో 200 KB నుంచి 500 KB లోపు ఉంటే ఈజీగా అప్లోడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. డేటాను రీచెక్ చేస్తే స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఫోటో, స్కూల్ బిల్డింగ్ వ్యూ ఫోటో, స్కూల్ ప్లేగ్రౌండ్ వ్యూ ఫోటో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాని ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసేటటువంటి సదుపాయం లేదు కనుక జాగ్రత్తగా చూసి డేటాను సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ.